అండ్ ఇప్పుడు చెప్పబోయే ఈ 5 ఫోన్స్లో కూడా టాప్ 3 ఫోన్స్నే మాక్సిమం మీ ప్రయారిటీ కింద పెట్టుకోండి. లాస్ట్ 2 ఫోన్స్కి బాక్స్లో ఛార్జర్లు రావు, ఛార్జర్లు మళ్ళీ సపరేట్గా కొనుక్కోవాలి. కాకపోతే వాటిలో కెమెరా బాగుంటుందని ఒక ఫోన్ ఏమో ఆల్రౌండర్గా బాగుంటుంది, మంచి బిజినెస్ పీపుల్కి ఉపయోగపడుతుంది చెప్పని పిక్ చేశా. మీరు ఒకవేళ డే టు డే యాక్టివిటీస్ కోసం అండ్ యంగ్స్టర్స్ ఈ వీడియోస్ చూస్తుంటే టాప్ 3 ఫోన్స్లో ఒక ఫోన్ పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనమే వీడియోలో టాప్ 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 30,000 రూపీస్ గురించి మాట్లాడుకుందాం. 2024లో ఇదే లాస్ట్ వీడియో అయి ఉంటుంది. 30,000లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏంటి అని తెలుసుకోవడంలో. బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏంటి అని చెప్పే ముందు ఈ 30,000లో ఇగ్నోర్ చేయాల్సిన స్మార్ట్ ఫోన్స్ ఏంటనే దాని గురించి ఫస్ట్ మాట్లాడతా. ఎందుకంటే ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పే స్మార్ట్ ఫోన్స్ కాకుండా చూసే హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ కొత్త స్మార్ట్ ఫోన్స్ గురించి నేను చెప్పిన వాటి గురించి అడుగుతూ ఉంటారు. అందుకే ముందే చెప్పేస్తాను. ఫస్ట్ ఇగ్నోర్ చేయాల్సిన లిస్ట్ లో Honor 200 5G, Poco F6, Vivo V40e, Vivo T3 Ultra, Oppo Reno 12, Oppo F27 Pro Plus, Samsung M55, Samsung A35, Realme 12 series, Realme 13 series, Realme 13 Pro Plus అందులోను 32,000 రూపాయలకి వస్తుంది అది. అండ్ ఇంకా ఇన్ఫినిక్స్ నుంచి సమ్ అదర్ ఫోన్స్ ఉన్నాయి. ఇవన్నీ వద్దు అనడానికి రీజన్ మనం 30,000 రూపాయల వరకు పెడుతున్నాం. అక్కడ ప్రతిదీ మ్యాటర్ చేస్తుంది. ప్రాసెసర్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ క్యాపబిలిటీస్ కానివ్వండి, కెమెరా డిపార్ట్మెంట్ కానివ్వండి, బాక్స్ లో వచ్చే కంటెంట్స్ కానివ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 స్మార్ట్ ఫోన్సే రిమైనింగ్ వాటికంటే కూడా బెటర్ ఉన్నాయి కాబట్టి నేను మెయిన్ 5 ఫోన్స్ మాత్రమే ఇప్పుడు నేను మీకు సజెస్ట్ చేస్తున్నా. అండ్ పోకో F6 గురించి, రియల్మీ GT60 గురించి నేను ముందే చెప్తున్నా. పోకో F6 అయితే మాక్సిమం నేను అసలు లిస్ట్ లో యాడ్ చేయడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అది అన్ని డిపార్ట్మెంట్స్ లో UI కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఈవెన్ కెమెరాస్, డిస్ప్లే అన్నింట్లోనూ నాకెందుకో ఈ 30,000 రూపీస్ బడ్జెట్ లో వచ్చే అదర్ ఫోన్స్ తో కంపేర్ తక్కువలానే అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ 8s Gen 3 ప్రాసెసర్ ఉంది దాంట్లో, కాకపోతే ఆ లెవెల్ ఎక్స్పీరియన్స్ నాకు అనిపించలేదు. నేను రివ్యూ చేశాను కొని తెప్పించి, ఆ రివ్యూని ఒకసారి మీరు చెక్ చేయండి. సో పోకో F6 నేను సజెస్ట్ చేయను. అండ్ ఇంకా రియల్మీ GT60 అంటారా, దీన్ని కూడా నేను 50-50 ఛాన్సెస్, దీన్ని కూడా నేను హైలీ రికమెండ్ చేయను. ఈ ఫోన్ లో బాగా నచ్చేది ఒక డిస్ప్లే మాత్రమే. పర్ఫార్మెన్స్ దీంట్లో ఎగుడు దిగుడుగానే ఉంటుంది. కెమెరాస్ కూడా సోగానే పర్ఫార్మ్ చేస్తాయి. డిస్ప్లే అండ్ సమ్ సార్ట్ ఆఫ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే, డాల్బీ విజన్ సపోర్ట్ ఇలాంటివి కావాలనుకుంటే GT60 తీసుకోండి. కాకపోతే నేను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నా రివ్యూ కూడా ఇక్కడ మీకు వేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. నాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అనిపించలేదు. బట్ తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్స్ అవన్నీ పడిన తర్వాత కొంచెం స్టేబుల్ అయిందని చెప్పని చెప్తున్నారు. కానీ ఎవరో మాట నేను చెప్పలేను కాబట్టి నేను దాన్ని స్ట్రాంగ్ గా రికమెండ్ చేయట్లా. సో పోకో F6, రియల్మీ GT60 ఈ రెండింటిని పక్కకు పెట్టి ఇంకా లిస్ట్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఫోన్, ఇది కొంచెం చీటింగ్ అనుకోండి. iQOO Neo 9 Pro గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది అండర్ 30,000 రాదు. కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మీకు 31,500 ఆర్ఎల్స్ 32,000 రూపాయలకు వస్తుంది. యాక్చువల్ ప్రైస్ 34,000 రూపాయలు, 8GB 128GB. ఒకవేళ మీరు స్ట్రిక్ట్లీ 30,000 నా బడ్జెట్ అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఒక 2,000 రూపాయల వరకు. ఎందుకంటే దీంట్లో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుంది. అలానే రిమైనింగ్ ఆస్పెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసిద్ది ఇది. సో లాంగ్ టర్మ్ లో మీరు ఫోన్ యూస్ చేసుకోవడానికి కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుందని చెప్పి ఇది ఫస్ట్ పొజిషన్ లో పెడుతున్నా. 32,000కి iQOO Neo 9 Pro 8GB 128GB. ఇందులో ప్రాసెసర్ Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. 3.2 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. దాంతో పాటు Q2 చిప్ కూడా ఉంటుంది. ఒక గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ టెక్నాలజీని యూస్ చేసుకొని మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అలానే మల్టీ టాస్కింగ్, ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కూడా LPDDR5X ర్యామ్ తో. స్టోరేజ్ ఒకవేళ మీరు 128 తీసుకుంటే UFS 3.1 స్టోరేజ్ టైప్ వస్తుంది. లేదు 256GB తీసుకుంటే UFS 4.0 స్టోరేజ్ టైప్ వచ్చింది. UFS 2.2 అయితే కాదు. అండ్ ఇంకా డిస్ప్లే ఇందులో 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే. LTPO ప్యానల్, ఇది ఫ్లాట్ డిస్ప్లే తో వస్తుంది, కర్వ్డ్ డిస్ప్లే కాదు. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ కి సపోర్ట్ చేసిద్ది. 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. స్కాట్ అప్ ప్రొటెక్షన్ తో వస్తుంది, గ్లాస్ ప్రొటెక్షన్, కార్నింగ్ కాదు. అండ్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ విజన్ సపోర్ట్ ఉండదు, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంటుంది. అండ్ IR బ్లాస్టర్ ఉంటుంది. NFC ఉండదు దీంట్లో. మీరు కాంటాక్ట్లెస్ పేమెంట్ చేసుకోవాలనుకుంటే NFC ఉండదు. కెమెరాస్ డ్యూయల్ కెమెరా సెటప్. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX920 సెన్సర్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. వీడియో రికార్డింగ్స్ మాక్సిమం 8K 30 ఫ్రేమ్స్ లో రికార్డ్ చేసుకోవచ్చు అండ్ 4K 60 FPS లో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాకి మాత్రం 4K రికార్డింగ్ క్యాపబిలిటీ లేదు. అండ్ బ్యాటరీ 5160 mAh బ్యాటరీతో వస్తుంది. 120W ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తారు. 10 5G బ్యాండ్స్ ఉంటాయి. Wi-Fi 6 కి సపోర్ట్ ఉంది, Wi-Fi 7 లేదు. బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. అండ్ USB జనరేషన్ 2.0 Type-C పోర్ట్ తో వస్తుంది ఇది. అండ్ అప్డేట్స్ గురించి మాట్లాడితే ఇది 3+4 years అప్డేట్స్ తో వస్తుంది. 3 years Android అండ్ 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్. లేదనుకుంటే నెక్స్ట్ చాయిస్. నాకు ఈ పర్టికులర్ ఈ డిపార్ట్మెంట్ లో నా ఫేవరెట్ డివైస్ ఇది, Moto Edge 50 Pro. దీని కొన్ని రోజులు నా పర్సనల్ డివైస్ కింద కూడా నేను ఉపయోగించా. ఇందులో స్పెక్స్ అన్ని బాగుంటాయి అండ్ రెగ్యులర్ యూజర్స్ కి అన్ని పర్ఫెక్ట్ గా అనిపిస్తాయి. కాకపోతే బ్యాటరీ ఒకటే, మీరు ఒకవేళ హెవీ యూజర్ అయ్యి ఉండి ఒక ఫుల్ వర్కింగ్ డే బ్యాటరీ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకుంటే, బ్యాటరీ ఈవినింగ్ రఫ్ గా 5 o'clock 6 o'clock కల్లా బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. 15% లోపలికి వచ్చేసింది. మళ్ళీ మీరు వెంటనే ఛార్జ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా స్పెక్స్ లోకి వెళ్ళిపోదాం. ఇది యాక్చువల్ గా 8GB ర్యామ్ 12GB ర్యామ్ 2 వేరియంట్స్ లో వస్తుంది. స్టోరేజ్ అయితే 256GB బేస్ స్టోరేజ్. మీరు ఒకవేళ 8GB తీసుకోవాలనుకుంటే ఇప్పుడు స్టాక్
కనపడట్లేదు. అందులో 68 వాట్ ఛార్జర్ వచ్చింది. 12GB వేరియంట్ తీసుకుంటే అందులో 120 వాట్ ఛార్జర్ వచ్చింది, 125 వాట్. అది ఇప్పుడు అవైలబుల్ గా ఉంది. దాని ప్రైస్ 32,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే 30,000 రూపాయలకు వస్తుంది. అదే మీరు 8GB అనుకోండి 28,000 ఉంటుంది యాక్చువల్ ప్రైస్. మీరు 28,000 రూపాయలు అది పిక్ చేసుకోవడం బెటర్. నేను వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఎప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ వర్తుందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చి వర్తుందని మీరు ఫీల్ అయితే ఛానల్ ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. స్పెక్స్ చూసుకుంటే ఇందులో మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది సైడ్స్ మొత్తం. ఇది కాకుండా మళ్ళీ నాట్ 4 లో మాత్రమే మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఫోన్స్ అన్ని ఇంక్లూడింగ్ ఐక్యూ కూడా అన్ని పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తాయి. ఇందులో మీకు మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. IP68 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది, 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది. ఇవన్నీ ఎక్స్ట్రా ఫీచర్స్. ఇవి కాకుండా స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 2.63 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. ఇంకా డిస్ప్లే 6.7 ఇంచ్ 1.5K కర్వ్డ్ POLED డిస్ప్లే తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ కలర్స్ ఉంటాయి ఈ డిస్ప్లేలో. కార్నింగ్ గోల్డ్ క్లాస్ 5 ప్రొటెక్షన్ కి సపోర్ట్ చేస్తుంది. 2000 nits స్పీక్ బ్రైట్నెస్ నెట్స్ ఉంటాయి. స్పీకర్స్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది అండ్ అలానే స్పేషల్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఇంకా కెమెరాస్, ముఖ్యంగా దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడాలి. ఈ బడ్జెట్ లో ఈ కెమెరాకి మించిన కెమెరా, దీన్ని కొట్టిన కెమెరా లేదు. ప్రైమరీ మీకు ఒకవేళ మీ ఇంటెన్షన్ కెమెరాస్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్లైండ్ గా పిక్ చేసుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 10 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాస్ వస్తాయి. ఫ్రంట్ అగైన్ మీకు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. 4K 60 FPS లో ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్ యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. బట్ ఈవెన్ కెమెరా కలర్స్ లో కూడా ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ కలర్స్ ఈ కెమెరా ప్రొడ్యూస్ చేయగలదు. నాకు మాత్రం కెమెరాస్ విషయంలో చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఫోన్ లో ఐఆర్ బ్లాస్ట్ ఉండదు, NFC ఉంటుంది. బ్యాటరీ నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు 4500 mAh బ్యాటరీనే, 125 వాట్ ఛార్జర్ వస్తుంది. 8GB తీసుకుంటే 68 వాట్ ఛార్జర్ వచ్చింది. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది, 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. 15 5G బ్యాండ్స్ ఉంటాయి. బ్లూటూత్ 5.4 కి సపోర్ట్ ఉంది. అండ్ పోర్ట్ కూడా ఇది USB 3.1 జనరేషన్ తో వస్తుంది. ఐక్యూ మీకు USB 2.0 ఇది USB 3.1 సపోర్ట్ ఉంది. ఫాస్టర్ డేటా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఒకవేళ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లో కనెక్ట్ చేసుకుంటే, అలానే స్ట్రీమింగ్ డివైస్ ఎల్గాటో లాంటి డివైస్ కనెక్ట్ చేసుకుని కూడా మీరు లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. బట్ ప్రాసెసర్ అంత పవర్ఫుల్ కాదు. ఎక్స్టర్నల్ డిస్ప్లేస్ కి అయితే ఇది సపోర్ట్ చేసింది USB 3.1. ఫైనల్ గా అప్డేట్స్ ఇందులో కూడా సేమ్ 3+4 years అప్డేట్స్ ని మోటోలో ప్రొవైడ్ చేసింది. సో ఇది 30,000 లో ఐక్యూ కాకుండా ఫస్ట్ పొజిషన్ లో ఉంటుంది, మోటో ఎడ్జ్ 50 Pro. నెక్స్ట్ థర్డ్ ఫోన్ లిస్ట్ లో OnePlus Nord 4. ఇది కూడా ఆల్ రౌండర్ ప్యాకేజ్. పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, కెమెరాస్, డిస్ప్లే అన్ని ఫుల్ఫిల్ చేసిద్ది. రైట్ నౌ ఇది అమెజాన్ లో 30,000 కి అవైలబుల్ గా ఉంది. 28,000 కి మీకు కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుంటే వస్తుంది. స్పెక్స్ చెప్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ ఫోన్ కంప్లీట్ గా మెటల్ బాడీతో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు మెటల్ బ్యాక్ ఉంటుంది, సైడ్స్ మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. IP65 స్ప్లాష్ రెసిస్టెంట్ కి సపోర్ట్ ఉంది. డిస్ప్లే 6.7 ఇంచ్ 1.5K రెజల్యూషన్ OLED ప్యానల్. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్డ్ కాదు. అండ్ డిస్ప్లే ప్రొటెక్షన్ వీళ్ళు ఏం మెన్షన్ చేయట్లా, నాకు తెలిసి CG5 అయి ఉంటుంది. అండ్ ప్రాసెసర్స్ దీనిలో స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 2.8 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ లేదు. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ LYT 600 సెన్సర్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఈ ఫోన్ లో IR బ్లాస్టర్ సపోర్ట్ ఉంటుంది. NFC సపోర్ట్ కూడా ఉంటుంది, బోత్ IR అండ్ NFC. అండ్ బ్యాటరీ 5500 mAh బ్యాటరీ, 100 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తారు. ఇందులో మెయిన్ పార్ట్ అప్డేట్స్ 4+6 years అప్డేట్స్ వస్తున్నారు. 4 years మేజర్ అప్డేట్స్ వస్తాయి, 100 అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అసలు అన్ని సంవత్సరాలు ఈ ఫోన్ ముందు వాడడం అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. అప్డేట్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్. అది కాకుండా ఓవరాల్ గా కూడా ఈ ఫోన్ 28,000 లో వర్త్ ఫోన్. కెమెరాస్ కూడా ఆల్మోస్ట్ బానే ఉంటాయి. బిగ్గర్ బ్యాటరీ ఫోన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఈ సెగ్మెంట్ లో ఉన్న అన్ని ఫోన్స్ తో కంపేర్ చేస్తే బ్యాటరీ దీంట్లో చాలా బాగుంటుంది. అండ్ ఫోర్త్ ఫోన్ నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో, దీంట్లో చార్జర్ రాదు. ఈ ఫోన్ నథింగ్ ఫోన్ 2A ప్లస్ రైట్ నో 27,000 రూపాయలకి అవైలబుల్ గా ఉంది. కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే 25,000 రూపాయలకి వస్తుంది. 8GB 256GB అంతా బాగానే ఉంది. కాకపోతే చార్జర్ రాదు. మళ్ళీ విడిగా CMF వాళ్ళ 65 వాట్ చార్జర్ కనుక మీరు పర్చేస్ చేయాలంటే 3,000 రూపాయలు ఉంటుంది. అది అప్పుడప్పుడు ఆఫర్స్ లో 2,500 రూపాయలకు వస్తుంది. ఏదైనా కానీ అడిషనల్ గా మళ్ళీ మీరు 500 కానీ 3,000 రూపాయలు కానీ ఇన్వెస్ట్ చేయాల్సిందే. అది గుర్తుపెట్టుకుని దానికి రెడీ అనుకుంటే స్పెక్స్ చూడండి. ఈ ఫోన్ MediaTek Dimensity 7350 Pro ప్రాసెసర్ తో వస్తుంది. 3 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. ప్రాసెసర్ కి కాంపిటీషన్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్. 7 Gen 3 కంటే 10% తక్కువే పర్ఫార్మ్ చేసింది. అండ్ టు స్కోర్ 7 Gen 3 ది 8,15,000 8,20,000 ఉంటే 7350 Pro ఈ ప్రాసెసర్ ది ఆల్మోస్ట్ 7,50,000 కి టచ్ అవుతుంది. ఒక 10% తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది 7 Gen 3 తో కంపేర్ చేస్తే. 7 Gen 3 దేంట్లో ఉంది, Moto Edge 50 Pro, iQOO Z9s Pro ఇలాంటి ఫోన్స్ లో ఉంటుంది కదా సేమ్ ప్రాసెసర్. RAM and ROM కాన్ఫిగరేషన్స్ 8GB RAM LPDDR4X తో వస్తుంది. 256GB స్టోరేజ్, UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. డిస్ప్లే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. HDR కంటెంట్ కూడా స్ట్రీమ్ చేయొచ్చు. స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ
డాల్బీ అట్మోస్ లాంటివి ఉండవు, డాల్బీ విజన్ కూడా ఉండదు. కెమెరాస్ దీన్ని పిక్ చేసుకోవడానికి ఓన్లీ రీజన్ కెమెరాస్ ఉండదు. ఓఎస్ కూడా అనుకోండి, బట్ ప్రైమరీగా కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా రెండు ఉపయోగపడేవి. ఈ మోటో 850 Pro కాకుండా నెక్స్ట్ కెమెరాస్ కి దీన్ని పెట్టుకోవచ్చు. ఫ్రంట్ కూడా ఇది 50 మెగాపిక్సెల్ కెమెరాతోనే వస్తుంది. కాకపోతే అప్డేట్స్ వస్తాయి, అప్డేట్స్ ఇన్స్టాల్ చేసుకోండి. అప్డేట్స్ తర్వాతే ఫోన్ బాగుంటుంది. అండ్ ఈ ఫోన్ లో మెయిన్ డ్రాబ్యాక్స్ ఇందులో ఐఆర్ బ్లాస్ట్ ఉండదు, NFC ఉండదు. ఈ రెండు ఇచ్చుంటే బాగుండేది, అందుకే దీన్ని 4th పొజిషన్ లో పెట్టా. అండ్ ఇంకా బ్యాటరీ 5000 mAh బ్యాటరీ 50 వాట్ కి సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ కానీ అలాంటివి ఏమి ఉండవు. అప్డేట్స్ వీళ్ళు కూడా 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఇవి కాకుండా ఈ ఫోన్ కి కెమెరాస్ తర్వాత మళ్ళీ ఇంకొక హైలైట్ ఏంటంటే ఓఎస్ క్లీన్ ఉంటుంది. ఒకవేళ మీరు నియర్ టు స్టాక్ ఎక్స్పీరియన్స్ మీకు కావాలనుకుంటే నథింగ్ ఓఎస్ ని మీరు ప్రిఫర్ చేయొచ్చు, కొంచెం క్లీన్ ఉంటుంది. అండ్ లిస్ట్ లో లాస్ట్ అండ్ ఫైనల్ ఫోన్ ఏంటంటే Samsung S23 FE. ఈ ఫోన్ సామ్సంగ్ యూజర్స్ కోసం ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ మీ బిజినెస్ పర్పస్ కోసం ఒక సెకండరీ ఫోన్ కింద కావాలి బట్ ఆల్రౌండర్ గా పర్ఫామ్ చేయాలనుకుంటే ఈ ఫోన్ పిక్ చేసుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు ఒకవేళ ప్రైమరీ ఫోన్ కింద వాడాలనుకోండి, ఇంటెన్సివ్ గా ఈ ఫోన్ యూస్ చేస్తే హీట్ అవుతుంది. ఎందుకంటే Exynos 2200 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది Exynos ప్రాసెస్ తొందరగా హీట్ అవుతుంది, అంత హీట్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండదు. గేమింగ్ కానివ్వండి, ఇంటెన్స్ డే టు డే యాక్టివిటీస్ అయినా, ఇంటెన్స్ కెమెరాస్ యూస్ చేసినా త్వరగా వార్మ్ అవుతుంది ఫోన్. ఆర్ఎల్స్ ఫోన్ కొంచెం తక్కువగా వాడతానని చెప్పనుకునే వాళ్ళైనా పిక్ చేసుకోవచ్చు. ఇంకా స్పెక్స్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రైసింగ్ అయితే 31,000 ఉంది ఫ్లిప్కార్ట్ లో. ఇప్పుడు 8GB 128GB కార్డ్ ఆఫర్స్ అవి పెట్టుకుంటే ఒక 1500 తగ్గి 29,500 వస్తుంది. కానీ సేమ్ దీంట్లో కూడా స్టార్టింగ్ లో ఉన్నట్టు చార్జర్ రాదు. 25 వాట్ ఛార్జ్ కి సపోర్ట్ చేసిద్ది. మీరు 1,500 రూపీస్ మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి. 1,500 2000 లో ఉంటుంది సామ్సంగ్ 25 వాట్, అది విడిగా కొనుక్కోవాలి మళ్ళీ. ఇంక ఈ ఫోన్ మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. IP68 కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కి సపోర్ట్ ఉంది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసిద్ది ఫోన్. Exynos 2200 ప్రాసెసర్ తో వస్తుంది. 2.8 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. కొంచెం వార్మ్ అయింది, అది గుర్తుపెట్టుకోండి. మెయిన్ గా డిస్ప్లే 6.4 inch డైనమిక్ AMOLED 2x డిస్ప్లే తో వస్తుంది. కార్నింగ్ గోల్డ్ గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంటుంది. కెమెరాస్ మంచి సెట్ ఆఫ్ కెమెరాస్ ఇవి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్, ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 8K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 4K 60 FPS లో ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో శాంపిల్స్ అయినా, ఫోటో శాంపిల్స్ అయినా సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ తో కంపీట్ చేసేలా కనిపిస్తాయి. మంచి కెమెరా షాట్స్ వస్తాయి. బ్యాటరీ 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 25 వాట్ ఛార్జ్ సపోర్ట్ చేసిద్ది. చార్జర్ బాక్స్ లో అది వీడికి కొనుక్కోండి. 15 వాట్ వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ చేసిద్ది. అండ్ 5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అండ్ NFC సపోర్ట్ ఉంటుంది. ఐఆర్ బ్లాస్ట్ ఉండదు. 4+5 years అప్డేట్స్ తో వస్తుంది. కానీ ఒక సంవత్సరం ఆల్రెడీ వెనకబడిపోయి ఉన్నాం కాబట్టి 3+4 years కింద మీరు ఎక్స్పెక్ట్ చేసుకోండి. 3+4 years మీకు ఉపయోగపడుతుంది. సో ఇది ఓవరాల్ గా లాస్ట్ ఫోన్ నేను చెప్పిన లిస్ట్ లో, అంటే ఆల్మోస్ట్ 30,000 రూపీస్ బడ్జెట్ లో మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేస్తే ఒక 2,000 రూపాయలు కనుక మీరు పెంచుకుంటే 32,000 iQOO Neo 9 Pro పిక్ చేసుకోండి ఫస్ట్ ఫోన్. లేదు స్ట్రిక్ట్ బడ్జెట్ 30,000 అనుకుంటే Moto H50 Pro. థర్డ్ ఫోన్ OnePlus Nord 4. ఫోర్త్ నథింగ్ ఫోన్ 2A ప్లస్. ఇఫ్ ఇన్ కేస్ మీరు చార్జర్ సపరేట్ గా కొనుక్కుంటా అండ్ కెమెరాస్ ఓఎస్ నాకు ప్రయారిటీ అనుకుంటే. ఫిఫ్త్ ఫోన్ నేను ప్రైమరీగా కాదు మాక్సిమం సెకండ్ డివైస్ లా యూస్ చేస్తా, ఆర్ఎల్స్ ప్రైమరీగా యూస్ చేసినా తక్కువగా యూస్ చేస్తాను అనుకునే వాళ్ళు Samsung S23 FE. ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్ గా 30,000 రూపాయల బడ్జెట్ లో నా పిక్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.